వెంకటరెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు కార్మికుల వివాదంపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో బాపినీడు, సుప్రియ, జమిని, కిరణ్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లకు సంబంధించిన విషయాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కొద్దిసేపట్లో సినీ కార్మిక నేతలు మంత్రి కోమటిరెడ్డితో సమావేశం కానున్నారు. కాగా సినిమా కార్మికుల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారని తెలిసిందే. సినీ కార్మికుల వేతనాలను పెంచాల్సిందే అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీ అంశాలన్నీ దిల్ రాజుకు అప్పగించామని, సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారని, కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మరి తాజాగా వరుస సమావేశాల నేపథ్యంలో కార్మికుల వేతనం సమస్యలో ఏమైనా పరిష్కారం లభిస్తుందా అనేది చూడాలి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ యొక్క సమావేశంలో ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్, అదేవిధంగా పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. అయితే తాజాగా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే అటు ఫిలిం ఫెడరేషన్ కార్మికులకు సంబంధించి అటు నిర్మాతలకు మధ్య ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఏదైతే కార్మికులకు సంబంధించి ఇప్పటికే 30% వేతనం పెంచాలంటూ కూడా కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే నిర్మాణ సంస్థలు కూడా చర్చ చేశారు. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చ చేస్తున్నారు. నిర్మాతల వర్షన్ ఏంటంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వారిని అయితే అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ నిర్మాతలు ఇప్పటికే అటు మొదటి దఫాలో 10% పెంచి తర్వాత 5%, తర్వాత 5% పెంచుతామని చెప్పేసి నిర్మాతలు చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే కార్మికులు మాత్రం మొత్తంగా 30% అంటే ఈ సంవత్సరం 10%, తర్వాత 10%, తర్వాత 10%, మొత్తంగా 30% వేతనాలు పెంచాలంటూ కూడా కార్మికుల ప్రతినిధులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరు వర్గాలను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం చర్చించిన తర్వాత నిర్ణయం తెలుస్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి నిర్మాతలకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కాసేపటి క్రితమే నిర్మాతలతో సమావేశం అయితే ముగిసింది. ఆ నిర్మాతలతో సమావేశం ముగిసిన తర్వాత ఈ ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన నాయకులతో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయ్యి అటు కార్మికులకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వేతనాలకు సంబంధించి కార్మికులు ఏం చెప్తున్నారు, నిర్మాతలు ఇప్పటివరకు అంటే ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చల గురించి కూడా ఆ మంత్రికి అయితే వారు ఫిలిం ఫెడరేషన్ నాయకులు అయితే మంత్రికి వివరించున్నారు. ఈ యొక్క సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. మరి కాసేపట్లో వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే గత 2 వారాలుగా ఈ ఫిలిం ఫెడరేషన్ సంబంధించి ఫిలిం కార్మికులంతా కూడా తమ వేతనాలు పెంచాలంటే డిమాండ్ తోటి వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు మంత్రి కోమటిరెడ్డి ఇరు వర్గాలను పిలిపించి శాంతియుతంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా అటు నిర్మాతలకు సంబంధించి ఇటు కార్మికులకు సంబంధించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు ఈ యొక్క సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ నాయకులతో అయితే సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎట్లాంటి అటు నిర్మాతలు ఇటు ఆర్టిస్టులంతా కూడా కీలకం కాబట్టి సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చొరవ తీసుకునే ముందుకు ఆ విధంగా ఇరు వర్గాలను పిలిచి ఈ యొక్క రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతోటి సమావేశం కూడా పూర్తి కాబోతుంది. ఇప్పటికే నిర్మాతలతోటి సమావేశం అయితే పూర్తయింది. మరి కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క అంటే మంత్రితో ఏం చర్చించారు, వారి యొక్క డిమాండ్స్ ఏంటనే కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం చాలా సానుకూలంగా ఉంటూ ఇరు వర్గాలకు ఇటు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతుంది.
రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.